మమ్మును మీ ఆత్మతో నింపుమని యేసు నామమందు అడుగుచున్నాము తండ్రి. కూర్చోండి. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు నామమున చేతులెత్తి మనలను ఆశీర్వదించి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిన యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. మరణాథా మరణాథా మరణాథా. ప్రభువునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు సమాధిలో నుండి బయటకు వచ్చిన తరువాత ఆయన పరలోకమునకు వెళ్ళకుండా 40 దినాలు శిష్యులైనటువంటి వారికి అక్కడక్కడ కనబడుచు తనను తాను సజీవులుగా కనబరుచుకున్నాడు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవులుగా కనపరచుకొనెను. ప్రియులారా, యేసు ప్రభు వారు 40 దినాల వరకు పరలోకానికి ఎక్కి వెళ్ళకుండా ఈ 11 పర్యాయాల పునరుద్ధాన ప్రత్యక్షత వల్ల శిష్యులైనటువంటి వారిని ఆత్మీయంగా సేవాపరంగా ఎంతో బలోపేతం చేశాడు. అయితే ఈ 40 దినాలు పూర్తయిన తర్వాత ప్రియులారా, 14వ తారీఖు 40 రోజులు అవుతాయి. దానికి సమీపంగా ఉన్న ఆదివారం ఈ ఆదివారం. అందుచేత ఈ ఆదివారాన్ని క్రైస్తవ సంఘమందరూ కూడా ఆరోహణ దినముగా లేకపోతే ఆరోహణ పండుగగా భావించి ఈ కార్యక్రమాన్ని ఈ దినం జరిగిస్తామన్నమాట. అంటే మనందరం కూడా ఆదివారమే ఆరాధనలో ఏకీభవిస్తాం కనుక సమీప ఆరాధన దినాన్ని ఆరోహణ దినంగా ఆచరిస్తాము. ప్రియులారా, మరి ఈ దినం ఆరోహణ పండుగ. గమనిద్దాం. ఈ ఆరోహణ పండుగ దినాన్న యేసు ప్రభువు ఏం చేశారు అంటే, ఎక్కువ మంది శిష్యులైన వారిని లేకపోతే ఎక్కువ మంది విశ్వాసులైన వారిని ఓ చోట సమావేశపరిచాడు. ఆయన సమావేశపరిచిన స్థలము ఏది అంటే ఒలీవల కొండ. లూకా సువార్త 21వ 24వ అధ్యాయము. ప్రియులారా, 50వ వచనంలో ఒక మాట ఉన్నది. ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి అనే మాట ఉండదు. ఇక్కడ ఏముంది? అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 12వ వచనం. మొదటి అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళే. ప్రియులారా, చాలా విశాలమైన కొండ. ఏది? ఒలీవల కొండ. ఈ కొండకు ఒక భాగాన్న గెత్సెమనీ తోట ఉంటుంది. యేసు ప్రభు ఇప్పుడు ఏం చేశాడంటే, కొండ శిఖరానికి వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయాడు అనమాట. అంటే ఇంచుమించు ఒలీవల కొండ మీద ఇప్పుడు మనం ఉన్నది
మరి గెత్సేమని వనం అయితే మనం ఆ కొండ శిఖరానికి వెళ్ళాలి అంటే ఇక్కడ నుండి ఇంచుమించు గూడ్స్ గేటు లేకపోతే కోర్ట్మిల్ బస్ స్టాండ్ సమీపం అంత దూరానికి వెళ్ళి అక్కడి నుంచి వెళితే కొండ శిఖరానికి వెళతాం. అంత విశాలమైన కొండకి అవతలేమో యెరూషలేము ఉంటుంది, కొండకు అవతలేమో బేతనియా ఉంటుందన్నమాట. ఈ కొండ శిఖరం ఎక్కి ఒలీవల కొండ శిఖరము ఎక్కి మనం చూస్తే యెరూషలేము అంతా కూడా చాలా పాత పట్టణం అంతా కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి సొలొమోను కట్టించిన దేవాలయం, ఇంకా ప్రధానమైనటువంటి మరి ముఖ్యమైన కట్టడాలు దావీదు పట్టణం, సొలొమోను నగరం, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తాయి అన్నమాట. అంత ఎత్తైన కొండ మీదకి ప్రభువు వీళ్ళందరినీ తీసుకుని పోయాడు. ఆ సమయంలో యేసు ప్రభువు ఆరోహణమై వెళుతూ ఉన్న సమయంలో ఆ కొండ దగ్గర ఎంతమంది ఉన్నారని మీకు తెలుసు? అమ్మ, ఎంతమంది ఉన్నారు? ఇక్కడ మీరు వాక్యం చూసి చెప్పేస్తారు. ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మాట్లాడాలి. నోకు మరి చూడండి, యేసు ప్రభువు ఆరోహణమై వెళుతున్నప్పుడు ఆ కొండ మీద ఎంతమంది ఉన్నారు? అమ్మా, ఇప్పుడు మాట్లాడాలి. మీరు ఎంతమంది ఉన్నారు బాబు? అక్కడ ఒక మాట చదువుతారు మీరు. ఏమిటి ఆ మాట అంటే మేడగదిలో ఉన్న వాళ్ళంకి చెప్పేస్తారు. ఇక్కడ మీరు కాదమ్మా, 120 మంది అంటారు. 120 మంది కాదు, 500 మంది. మొదటి పత్రిక కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 6వ వచనం మీరు చూస్తే, కొరింథీ పత్రిక మొదటి పత్రిక 500 మంది కంటే ఎక్కువైన సహోదరులకు ఒక్కసారే కనబడెను. చూడండి, ఆయన ఆరోహణమవుతూ ఉన్నప్పుడు చూడండి, ఆయన ఆరోహణమైనప్పుడు వీళ్ళరా ఎంతమంది ఉన్నారంట? కొండ దగ్గర ఒలీవల కొండ మీద ఎంతమంది ఉన్నారు? 500 మంది. 40 రోజులు వెనక్కి వెళితే ఓ కొండ మీద ఉన్నాడు యేసుప్రభు. 40 రోజులు వెనక్కి వెళితే ఏమండి, ఓ కొండ మీద ఉన్నాడు. ఆ కొండ పేరే గొల్గోతా కొండ, లేకపోతే కల్వరి కొండ. కల్వరి కొండ మీద ఉన్నప్పుడు యేసు ప్రభు శరీరానికి మరి గాయాలు తగిలినాయి అని మనందరికీ తెలుసు కదా. ఎన్ని గాయాలు బాబు? 5 గాయాలు. 5 గాయాలు యేసు ప్రభు వారి యొక్క శరీరానికి తగిలి, ఈ 40 రోజుల్లో ఒక్కొక్క గాయానికి ఎంతమంది చెప్పండి? ఒక్కొక్క గాయానికి ఎంతమంది? 100 మంది లెక్క. 5 గాయాలకి మాట్లాడాలి మీరంతా. 5 గాయాలకి 500 మంది. ఎన్ని రోజుల్లో? 40 రోజులు. 40 రోజుల్లో 500 మంది ఒలీవల కొండ శిఖరానికి తీసుకెళ్ళిపోయాడు. తీసుకుని పోయినప్పుడు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వారితో మాట్లాడుతున్నాడు. వారందరితో మాట్లాడుతున్నారు అన్నమాట. ఆ 500 మందితో మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఏలియా ఎలీషా ఇద్దరు ఎలా మాట్లాడుకుంటున్నారో అలాగే మాట్లాడుతున్నాడు. ఏలియా గారు అన్నాడు ఎలీషాతో, రాజుల గ్రంథం 2వ గ్రంథం 5వ అధ్యాయం 2వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే ఏమంటున్నాడు ఏలియా గారు ఎలీషాతో? నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదునో నన్ను అడుగు. నీకేం కావాలి? నేను నీ యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడక మునుపు నేనేం చెయ్యాలని నువ్వు కోరుకుంటున్నా? నీకేం కావాలి? నీకేం కావాలో అడుగు అని ఏలియా గారు ఎలీషా గారిని అడిగినట్టుగా
ఆరోహణానికి ముందు అడిగినట్టుగా ఇక్కడ శిష్యులు యేసు ప్రభువుని అడుగుతున్నారు. యేసు ప్రభువుని అడుగుతున్నారు, ప్రభువా ఈ కాలమందు అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 6వ వచనంలో ఈ కాలమందు నీవు ఇశ్రాయేలులకు రాజ్యమును మరలా అనుగ్రహించడవా. చూడండి, పరలోకానికి యేసు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోతున్నారు. కాసేపు ఉంటే ఆయన కనబడదు, ఆయన రూపం కనబడదు. ఆయనతో ప్రత్యక్షంగా మాట్లాడాలన్నా వీళ్ళకు సాధ్యం కాదు. ఉన్న సందేహాలన్నీ కూడా ముందే తీర్చుకోవాలి. ఉన్న సందేహాలన్నీ కూడా ముందే విడమర్చి తీర్చుకోవాలని వారు అంటున్నారు. ప్రభువా ఈ కాలమందు నీవు వారికి మరలా రాజ్యాన్ని ఇస్తావా. పరలోక సంబంధమైన విషయాలు వారు కోరుకుంటా, భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నారు. సరే ప్రియులారా, ఇప్పుడు వారితో మాట్లాడుతూ యేసు ప్రభువారు ఏమయ్యారంటే లూకా సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్త ప్రియులారా 24వ అధ్యాయం 51వ వచనం. అక్కడ ఏమవుతుంది, ఆయన వారిలో నుండి అక్కడ అలా కాదు, వారిని ఆశీర్వదించుచుండగా వారిలో నుండి ప్రత్యేకింపబడి. చాలు, ఇలా చూడండి. విన్నారు కదా అందరూ మాట. మళ్ళీ మీరు అందరూ ముక్తకంఠంతో సార్ చెప్పండి. ఆయన వారిని ఆశీర్వదించుచుండగా వారిలో నుండి ప్రత్యేకించబడి. చాలమ్మా. ఈ ఉదయకాలంలో మనం వినబోయే వాక్య ధ్యానాంశం ఏమిటంటే ప్రత్యేకింపబడుట, సెపరేషన్. ఏమండి ఇక్కడ మాట సెపరేషన్, ప్రత్యేకించబడుట. దేనికి ముందు? ఆరోహణమై వెళ్ళడానికి ముందు ఆయన ఏమయ్యాడంట, ఈ 500 మంది సహోదరులలో నుంచి ఏమయ్యాడు? ప్రత్యేకించబడ్డాడు. అలాగే ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులరా, ప్రభు యొక్క రాకడలో మనము ఆరోహణం కావాలి. ప్రభు యొక్క రాకడలో మనం ఆరోహణం కావాలి అంటే మనందరం కూడా ప్రత్యేకించబడాలి. ఎవరైతే ప్రత్యేకించబడతారో, ఈ ప్రత్యేకత ఎందుకు? ఈ ప్రత్యేకత ఎందుకు ప్రియులారా గమనించండి. ఈ ప్రత్యేకత అనేది ఎందుకు అంటే, ఈ ప్రత్యేకత అనేది లేకపోతే ఆరోహణం అనేది జరగదు. ప్రత్యేకత అనేది ఎందుకంటే ఆరోహణం అవడానికి. చూడండి, ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెప్తాను. లోతు ఉన్నాడు, దేవదూతలు వచ్చేసరికి ఎక్కడున్నాడు? ఆదికాండం 19వ అధ్యాయం మీరు చూడగలిగితే దేవదూతలు వచ్చేసరికి లోతు ఎక్కడున్నాడు? ఊరి గవిని వెలపట ఊరి పెద్దలతో ఏం చేస్తున్నాడు? మొదటి వచనంలో ఆ 2 దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండేది. ఆదికాండం 18వ అధ్యాయం మనం చూస్తే ఇక్కడ అబ్రహాం అలా లేడు. అబ్రహాం ఏం చేస్తున్నాడు? మొదటి వచనం, అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడి. లోతు ఎక్కడ ఉన్నాడు? లోతు ఎక్కడ ఉన్నాడు? మీరందరూ చెప్పాలి. లోతు ఎక్కడ ఉన్నాడు అమ్మా? లోతు ఎక్కడ ఉన్నాడు? లోకంలో ఉన్నాడు. ఊరంటే ఏంటమ్మా? ఏం బాబు ఊరంటే ఏంటి? లోకంలో ఉన్నాడు. అబ్రహాం ఎక్కడ ఉన్నాడు? గుడారపు ద్వారం దగ్గర ఉన్నాడు. అందుకనే లోతుకేమో ఊరిలో ఉన్న లోతుకేమో దేవదూతలు కనబడ్డారు. దైవ సన్నిధిలో ఉన్న అబ్రహాంకేమో దేవుడు కనబడ్డాడు. మీరు ఇక్కడే గమనించాలి. ఊరిలో ఏకమైపోయిన
లోకంతో ఏకమైపోయిన లోతు నీతిమంతుడే, కానీ ఎవరితో కలిసిపోయాడు? లోకంతో కలిసిపోయాడు. భక్తిపరుడే, ఎవరితో కలిసిపోయాడు? లోకంలో కలిసిపోయాడు. ప్రియులరా, లోకంలో కలిసిపోయాడంటే లోకులతో కలిసిపోయాడు. అంచేత విశ్వాసం గలవాడే, అబ్రహామును వెంబడించినోడే, అబ్రహాముతో పాటు శ్రమలు అనుభవించినోడే, కష్టాలు పడ్డవాడే. కానీ ఆయన వచ్చే టయానికి, ఆయన పంపించే దూతలు వచ్చే సమయానికి లోతు ఎక్కడ ఉన్నాడు? లోకులతో ఉన్నాడు. ప్రియులారా, అందుకనే దూతలు అన్నారయ్యా, నీ ఇంట్లో ఉండవు, వీధిలోనే ఉంటామన్నా. చూడండి, అబ్రహాము మరి చూడండి, దేవుడు అబ్రహాము కనబడ్డ కారణం ఏమిటంటే, అబ్రహాం ఎక్కడ ఉన్నాడు? సన్నిధి గుడారము. ఈ గుడారం పేరేం పేరు? సన్నిధి గుడారం. అది గుడారమే. ఈ గుడారానికి దైవజనులు దేవదాసయ్య గారు పెట్టిన పేరు సన్నిధి. సన్నిధి గుడారం దగ్గర ఉన్నప్పుడు దేవుడు ఏదికి వచ్చాడు. లోతు దగ్గరికి వెళ్ళేసరికి దేవుడు అన్నాడంట, నేను వస్తే తట్టుకోలేడు, నేను వస్తే తట్టుకోలేడు, నేను అసలే కోపిస్తోడిని. చూడండి, ఒక మాట ఉంటుంది కదా, ఆయన కోపము ఎంత క్షణమాత్రం ఉంటుంది, ఆయన కోపం నిమిషమాత్రం ఉంటుంది. ఆ నిమిషంలోనే జరగాల్సిన నష్టం అంతా నిమిషం అంటే 60 సెకండ్లు. 60 సెకండ్లో 15 సెకండ్లు భూమి కనిపించిందనుకో, చెప్పండి, బాంబే లో ఉన్నటువంటి ప్రియుల గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర ఎత్తైన భవనాలు ఉంటాయి, ఒక్కటే ఉండదు. ఒక్క 15 సెకండ్లు కనిపిస్తే చాలు. చూడండి, నిమిషం ఉంటుందంట, నిమిషంలో జరగాల్సిన నాశనం అంతా జరిగిపోదు. అందుకని దేవుడు అన్నాడు, నేను వెళ్తే లోతు భరించలేడు, తట్టుకోలేడు, తీర్పు శిక్ష వెంటనే వచ్చేస్తాయి, కాబట్టి మీరు ఎవరు చాలు, అతను భక్తికి మీరు సరిపోతారు అన్నాడంట దేవుడు. అబ్రహాం దగ్గరికి వెళ్ళడానికి మీరు వద్దు, నేను వెళ్తాను అంటే చెప్పండి, ఇతను తట్టుకోగలడు, అతడు తట్టుకోలేడు. దేనికి? మరి దేవుడు దిగి వచ్చినప్పుడు, దేవుడు దిగి వచ్చినప్పుడు మనలాంటి మనిషి, దేవుడు దిగి వచ్చినప్పుడు మనలాంటి మనిషి కాదు కదా. అనిల్ కుమార్ గారు మన బైబిల్ మిషన్ సభలకు వచ్చాడు. వాళ్ళ మామగారు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ప్రియులరా, మన సభలకు వచ్చినప్పుడు వేదిక మీదనే చైర్మన్. మరి వాళ్ళు ఏం చేశారు? మీరు ఒకసారి దిగాలన్నారు, కుక్కలు తీసుకొచ్చారు, స్టేజ్ కిందకు పంపారు, బలిపీఠం పెట్టాం, బయటికి లాగేశారు. దాని కింద కూడా కుక్కలు పంపారు, వాళ్ళు అలా చేయకూడదు అన్నారు. ముందు మీరు సూలిపోయింది అన్నారు. ఆ సూలే ఏమన్నా ఎట్టుకున్నానేమోనని ఎట్టినారండి. దేవుడి పిల్లరా ఆ స్టేజ్ అంతా తిరిగారు, ఆ వెనకమానంతా తిరిగారు, మెటల్ డిక్టేటర్లు పట్టుకొచ్చారు, పల్లెల చుట్టూ తిరిగారు, అంతా తిరిగారు. ఆయన వచ్చేదాకా పెద్ద హడావులు చేశారు. తర్వాత మీ సామాన్లు మీరు చదువుకోండి అన్నారు. ఏమండి, అనిల్ కుమార్ గారు వేదిక మీద ఉన్నంతసేపు ఎవరు వేదిక మీద ఉన్నవాళ్ళు ఎవరు కూడా షూతో ఉండకూడదు, గన్మేను తప్ప ఎవరు కూడా షూతో ఉండకూడదు. చాలా కట్టుదిట్టమైన మరి పటిష్టమైన భద్రత పెట్టారు. ఎందుకు అంటే ఒక విఐపి వస్తున్నాడని, ఒక విఐపి వస్తున్నాడని ఎంత భద్రత పెడితే ఆయన వెళ్ళిపోయాడు. అసలు మనం పట్టించుకున్నవాడే లేడు. ఈ భద్రత అంటే ఎవరి కోసం? ఓ విఐపి కోసం. ప్రియులరా, ఇప్పుడు విఐపి కాదు, 47వ దావీదు కీర్తనలో ఓ మాట మనం చదివాం ఈ ఉదయం. 47వ దావీదు కీర్తన త్వరగా చూద్దాం. 47వ దావీదు కీర్తన ప్రభువునందు ప్రియులరా, 2వ వచనం, 2వ లైన్. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. యేసు ప్రభు ఎవరు? సర్వభూమికి మహారాజు. దేవుని పిల్లలారా, మరి ఇప్పుడు ఈ మహారాజు అబ్రహాము దగ్గరికి వెళ్ళేసరికి అబ్రహాము నిలవగలిగాడు. అందుచేత ప్రియులరా, లోతుతో ఉన్న అబ్రహాము దేవుడు వచ్చే సమయానికి ఏమయ్యాడు? ప్రత్యేకించబడ్డాడు. అలాగే ఈ ఉదయకాలం ఈ ప్రత్యేకత అనేది ఎక్కడి నుంచి ఉంది? యేసు ప్రభు పుట్టినప్పటి నుంచి ఉంది. ప్రియులరా, దేవుళ్ళు అనబడిన వారిలో యేసు ప్రభువు ప్రత్యేకించబడిన దేవుడు. వాక్యాన్ని చూద్దామా? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని
మీరు ఒకసారి చూడగలిగితే హెబ్రీ పత్రిక 7:26 పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడు. అక్కడ ఉన్న మాట చూడండి, పాపులలో చేరక. చాలమ్మా, ఎలాంటి వాడన్నా చెప్పండి, ఎలాంటి వాడట? పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఎవరు? మరి మాట వివరించుకోవడానికి మనకు సమయం చాలదు. ఏమండి, ఇప్పుడు ఆ అంశం అది కాదు. ప్రియులారా, యేసు ప్రభువారు ఎవరు? పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. పాపుల మధ్యనే ఉన్నాడు, పాపులతోనే ఉన్నాడు, కానీ వారితో చేరలేదు. లోతు ఏం చేశాడు? చెప్పండి, లోతు ఏం చేశాడు? లోకులతో ఏకమైపోయాడు. అంచేత దూతలను పంపించి దేవుడు బయటకు లాక్కురామన్నాడు. అంచేత యేసు ప్రభువారు ఎందులో ప్రత్యేకత? యేసు ప్రభువారు ఎందులో ప్రత్యేకత? అమ్మ, పాపులలో చేరగా ప్రత్యేకించబడిన వాడు. ఆయన జన్మములో ప్రత్యేకత ఉంది. మనందరం స్త్రీ కడుపును పుట్టినోళ్ళు. ఆయన ఎవరు? చెప్పండి, ఆయన ఎవరు? కన్య కడుపున పుట్టినవాడు. చూసారా, మనందరం స్త్రీ గర్భాన పుట్టినాడు. ఆయన ఎవరు? ఆయన ఒక్కడే ఉన్నాడు లోకంలో, కన్య కడుపులో పుట్టినాడు. అందుకని యెషయా ప్రవక్త ఏమన్నాడు? కన్యగా గర్భవతి అన్నాడు. చూసారా, ఆయన జన్మములో ప్రత్యేకత. రెండోది ఏంటంటే, చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మార్కు సువార్త 1 అధ్యాయాలు మీరు ఒకసారి చూడగలిగితే, 1 అధ్యాయం మీరు ఒక మారు చూడగలిగితే, ప్రభునందు ప్రియులారా, ఆయన బోధలో ప్రత్యేకత. ఆయన బోధలో ప్రత్యేకత. 22 వచనం, శాస్త్రుల వలె కాక అధికారం గలవారిగా వారికి బోధించరు కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడింది. 27వ వచనం, ఇది కొత్త బోధగా ఉన్నది, ఇదేంటో అందరూ విస్మయం ఉందిరి. చూసారా, బోధలో ప్రత్యేకత. ఏమండి, ఒక మాటలో చెప్పాలంటే బ్రతుకంతా ప్రత్యేకత. పుట్టుకలో ఉంది ప్రత్యేకత, బోధలో ఉంది. అమ్మ, బోధలో ఉంది. రెండోది ఏంటంటే, మరణంలో కూడా ప్రత్యేకత ఉన్నది. ప్రభు యొక్క మరణంలో కూడా ప్రత్యేకత ఉన్నది. ఏంటా ప్రత్యేకత అంటే, లోకంలో మన తాతలు ఉన్నారు, మామలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, చనిపోయిన పెద్దలు ఉన్నారు. వాళ్ళందరి సమాధులు ఎలా ఉన్నాయి? చనిపోయినప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి, మోత వేయబడ్డాయి. లోకంలో బుద్ధుడు సమాధి ఉంది, మహమ్మద్ ప్రవక్త సమాధి ఉంది, ఇంకా గదులైన వాళ్ళు సమాధులు ఉన్నాయి. ఈ సమాధులన్నీ ఎలా ఉన్నాయి? మోత వేయబడిన సమాధులు. యేసు ప్రభు వారి సమాధి ఒకటే చూస్తే ఎలా ఉంది? అది తిరువబడిన సమాధి. అంచేత ఆయన మరణంలో ప్రత్యేకత, అన్నిటిలో కూడా మనకి ప్రత్యేకత కనబడుతుంది. ఇప్పుడు ఆరోహణం కావాలి ప్రియులరా. ఆరోహణం అవడానికి ముందు ఆయన ప్రజలందరిలో నుండి ఏమయ్యాడు? ప్రత్యేకించబడ్డాడు. అలాగే ప్రియులరా, మనం కూడా గమనించాలి. లోకంలో ఎన్నో మతాలు ఉన్నాయి. లోకంలో ప్రభువునందు ప్రియులరా, లోకంలో ఎన్నో మతాలు ఉన్నాయి. లోకంలో ఎన్నో జనాంగాలు ఉన్నాయి. ఈ జనాంగాలన్నిటిలో నుండి దేవుడు ఓ జనాంగాన్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ జనాంగం ఎవరు? నిర్గమాకాండం 8వ అధ్యాయం 23వ వచనం మీరు ఒకసారి త్వరగా చూడాలి. నిర్గమాకాండం 8:23. నా ప్రజలలో నుండి నీ ప్రజలలో నుండి ప్రత్యేకపరచదను. మరణాలా. చూసారా, ఏమంటున్నాడు దేవుడు? నేనంటా లేదు, మీరంటా లేదు బాబు. ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? నా ప్రజలను నీ ప్రజలలో నుండి ప్రత్యేకపరచదను. చూసారా, దేవుడికి ఓ ప్రజ ఉందమ్మా. దేవునికి ఒక ప్రజానీకం ఉంది. ఆ ప్రజల పేరు ఏం పేరు? ఎన్నిక జనులైన
ప్రత్యేకమైన ప్రజలు ఎవరండి? చెప్పాలి. దేవుడికున్న ప్రత్యేకమైన ప్రజలు ఎవరు? ఇశ్రాయేలీయులు. ఒకప్పుడు పాత నిబంధన కాలంలో లోకంలో ఉన్న జనాంగములన్నిటిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎలా ప్రత్యేకపరుచుకున్నాడో ఈవేళ లోకంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఏమండి? ఎన్నో మతాలు ఉన్నాయి. మనిషిని బట్టి మతాలు వస్తున్నాయి, కులాన్ని బట్టి మతాలు వస్తున్నాయి, ప్రియుల దేశాన్ని బట్టి మతాలు వస్తున్నాయి, ఎన్నో మతాలు వస్తున్నాయి. ఈ మతాలన్నిటిలో ప్రత్యేకింపబడిన దైవ మతము ఏది అంటే క్రైస్తవ మతము. మరణాత చెప్పాలన్న మరణాత. మతాలన్నిటిలో నుండి ప్రత్యేకింపబడిన మతం ఏది? క్రైస్తవ మతం. చూడండి, జనాంగములన్నిటిలో నుండి ప్రత్యేకింపబడిన జనాంగం ఇశ్రాయేలు జనాంగం. అలాగే మతాలన్నిటిలో నుండి ప్రత్యేకింపబడిన మతం క్రైస్తవ మతం. మరో మాట కూడా మరి మనం ఆలోచిస్తే దేవుళ్ళు అనబడిన వారిలో ఏమండి చాలా మంది ఉన్నారు. దేవుళ్ళు అనబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుళ్ళు అనబడిన వారందరిలో ప్రత్యేకింపబడిన దేవుడు ఎవరో? మీరు మాట్లాడి మీరు అనుమానంగా అపనమ్మకంగా ఊగిసలాడతా చెప్పదు. ఆయన స్పష్టంగా చెప్పాడు, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. దేవుళ్ళు అనబడిన వారందరిలో ప్రత్యేకించబడిన దేవుడు ఎవరు? అందుకనే అంటారు, ఎవరైనా ఉన్నారా, ఎక్కడైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎక్కడైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? చూడండి, పరమగీతం మనం ఒక జ్ఞాపకం చేసుకుంటే, పరమగీత గ్రంథం ప్రియులరా ఒకసారి మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసినప్పుడు చూడగలిగితే 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. స్త్రీలలో అధిక సుందరి మగుదాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటి? చూసారా? అందరు దేవుళ్ళు అనబడిన వారందరిలో యేసు ప్రభు వారి యొక్క ప్రత్యేకత ఏంటి? ఆ ప్రత్యేకత అలా ఉండిపోయింది. ఆయన ఎలాంటి వాడు? పాపులలో చేరని వాడు. అందుకనే ప్రియులారా, పాపులలో చేరని వాడు. అందుచేత మరి మనం గమనించినట్లయితే అందుకు ఆయన ఏమయ్యాడంటే ప్రత్యేకించబడ్డాడు. ఈవేళ ఒలీవల కొండ మీద ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభు వైపు చూస్తున్నారు. ఒలీవల కొండ మీద ఉన్న వాళ్ళందరూ ఎందుకు? సముద్రం ఒడ్డును కనబడ్డాడు, సమాధి కాడ కనబడ్డాడు, బాటలో కనబడ్డాడు, గదిలో కనబడ్డాడు, అక్కడక్కడ కనబడ్డాడు, ఆయా రీతులుగా బలపరిచాడు. ఇప్పుడు అందరినీ కొండ మీదకి ఎందుకు రమ్మన్నాడు? ఏమైపోయాడు? ఈ ప్రభు కనబడతలేదు. మోషే గారు 40 రోజులు కనబడపోయేసరికి ప్రజలందరూ ఏమన్నారు? ఆ మోషే అన్నవాడు మీకు ఎందుకంటే అడగలేదు. మరి మాట్లాడిన ఎవరు ఉన్నవాళ్ళు మాట్లాడుతున్నారు, వెనకాల వాళ్ళు ఏం మాట్లాడాలా? ఆ మోషే అన్నవాడు ఏమైపోయాడు? ఎక్కడికి పోయాడు? చూసారా? ఆ మోషే గారిని పక్కన పెట్టారు. ఆ మోషేకి తోడైన దేవుడు పక్కన పెట్టారు. బంగారం పట్టరండి అమ్మ అన్నారు. పట్టుకొచ్చి ఏం చేశారు? ఒక దూడం తయారు చేశారు. ఇప్పుడు అదే నాటకాలు వేస్తున్నారు. ఇప్పుడు రాజమండ్రి చూడండి, దూడం ఏమంటారు? నంది నాటకాలు. అందుకనే ఆ దూడను ముందెట్టుకుని గంతులు వేస్తున్నారు అన్నమాట. గంతులు అంటే డ్యాన్స్. దేవుడి పిల్లలు. అందుకని ఇప్పుడు సినిమా వాళ్ళు పని ఏంటి? మాట్లాడిన ఎంత మంచి యాక్టర్ అయినా సరే ఏం చేయాలి? డ్యాన్స్ చేయాలి. అందుకనే ఈ గంతులేసి వాళ్ళకే ఇస్తారు. ఏది? నంది అవార్డు. మళ్ళీ చూసారమ్మా, ఆ నందిని అవార్డుకి ఎందుకు ఇస్తారంటే ఆవేళ జరిగిన సిచ్యువేషన్ అదే. అందుకని ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? అందరికీ కనబడేలా, అందరూ చూడగలిగేలా కొండ మీద తీసుకెళ్ళాడు.
దీవిస్తా 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 వారిలో నుంచి ప్రక్కకు వచ్చాడు, ప్రత్యేకించబడ్డాడు. అలాగే ప్రభునందు ప్రియులారా మనం గమనించాలి. మరి అందుకనే దేవుడు కూడా తన సేవ కొరకు కొందరిని ప్రత్యేకపరుచుకుంటాడు. ఏమండి? దేనికి? ఆయన సేవ కొరకు కొందరిని ప్రత్యేకపరుచుకుంటాడు. దినవృత్తాంతాలు మొదటి దినవృత్తాంతం 25వ అధ్యాయం మొదటి వచనం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 25 మొదటి వచనం. గట్టిగా చదవమ్మా, నేను చదువుకున్నాలే. చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది. దావీదును సైన్యాధిపతులను ఆసాపును హేమాను యూదును అను వారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరచి. చూసారా ఎందుకు ప్రత్యేకపరిచాడంట? ఇక్కడ వాక్యం స్పష్టంగా ఉంది అమ్మా, వాక్యము స్పష్టంగా ఉంది. ఎందు నిమిత్తం? సేవ నిమిత్తమై దేవుడు కొందరిని ప్రత్యేకపరుచుకుంటాడు. అలా ప్రత్యేకపరచబడిన వారిలో 12 మంది ఒకడు. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం మీరు 2వ వచనాన్ని ఒకసారి చూడగలిగితే, అపోస్తుల కార్యాలు ప్రియుల 13వ అధ్యాయం త్వరగా వారు చూడండి, అక్కడ చక్కని మాట మనం గమనించగలం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయించుండగా పరిశుద్ధాత్మ దేవుడు దిగుచి అంటాడు, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడి. చూసారా దేవుడు ఏమంటున్నాడమ్మా? ఎంతో మంది ఉన్నారు సంఘంలో. ఎవరెవరిని ప్రత్యేకపరుచుకున్నాడు? పౌలును, చెప్పాలి, పౌలును బర్నబాను దేవుడు తన పని కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు. అలాగే ప్రభునందు ప్రియులరా క్రైస్తవ మతంలో ఎన్నో మిషన్లు ఉన్నాయి. వినాలి, క్రైస్తవ మతంలో ఎన్నో మిషన్లు ఉంటే ఈ ఎన్నో మిషన్లలో దేవుడు బైబిల్ మిషన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ప్రత్యేకింపబడిన మిషను ఏది చెప్పండి? రోమన్ క్యాథలిక్ మిషన్ ఉంది, లోకల్ మిషన్ ఉంది, మెథడిస్ట్ మిషనరీ ఉంది, బ్యాప్టిస్ట్ మిషన్ ఉంది, ఇంకా చర్చ్ మిషన్ ఉంది. ఎన్నో పేరు కలిగిన గొప్ప 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 మిషన్లు ఉన్నాయన్నమాట. ఈ మిషన్లన్నిటిలో చిన్న చిన్న గ్రూపులు సహవాసాలు కాదు. ఇప్పుడు చూడండి, సతీష్ కుమార్ గారు ఉన్నాడు, కల్వరి టెంపుల్ అంటాడు. హైదరాబాద్లోనే వాళ్ళకి ఆరాధనలు, వేరే ప్రాంతంలో వాళ్ళకు లేవు. బైబిల్ మిషన్ అలాగా కాదు. లేకపోతే స్టీఫెన్ పాల్ గారు ఉన్నాడు, కొన్ని ప్రాంతాలకే వాళ్ళు పరిమితం. ఈ టీవీలో వచ్చే స్పీకర్స్ అంతా కూడా కొన్ని 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 ప్రదేశాలకే వాళ్ళు పరిమితం అవుతున్నారు. చూడండి ప్రియులారా, పెంతుకొస్తు వారు ఓ సభ పెట్టుకున్నారు. పెంతుకొస్తు వారు ఓ సభ పెట్టుకున్నారు. ఆ సభకు మరి మన రాజమండ్రిలో ఉంటే మరి ఇండిపెండెంట్ అంటే రాజమండ్రిలో 2 జాన్ వెస్లీలు ఉంటారు. ఒక ఆయనేమో ఏసన్నా గారి మేనలుడు ఓసన్నా మినిస్ట్రీస్ వెస్లీ, ఇంకొక అతను ఇండిపెండెంట్ వెస్లీ. ప్రియులారా, ఈ ఇండిపెండెంట్ గా ఉన్న వెస్లీని నన్ను ఆ సభలకు రమ్మన్నారు. అప్పటికి 3 సంవత్సరాల నుంచి ఆయన ఆ సభలకు వెళ్తున్నాడు. మరి ఎందుకో పెంతుకొస్తున్నోడికి ఏం కలిగిందో, పెంతుకొస్తు పండగలో అని వాళ్ళు హెడ్డింగ్ పెట్టి పెద్ద పబ్లిసిటీ పెడితే ఒక వివాదాస్పదమైంది. షారూన్ కుమార్ పచ్చి బైబిల్ మిషనోడు, నోరిప్తే దేవదాస్ అంటాడు, నోరిప్తే సంధిద అంటాడు, నోరిప్తే బైబిల్ మిషన్ అంటాడు. ఇలాంటి తీసుకొచ్చి పెంతుకొస్తు సభలో వాక్యం ఏంటని చెప్పి పట్టుబట్టారు. దేవుని పిల్లరా, ఆ పాస్టర్ గారు అన్నాడంట, నాకు నడిపింపు ప్రకారం వెళుతున్నాను నేను, ప్రభువు నాకు చెప్పారు ఆయన తీసుకొచ్చి సభలో వాడుకోమని. అంచేత ఒక ప్రసంగం ఇద్దాం అని చెప్పి ఒక రాత్రి ఫుల్ టైం 2 గంటలు చెప్పాలి. దేవుని పిల్లరా, సరే ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ చుట్టం ఎవరంటే జాన్ వెస్లీ, మనం ఎవరంటే బయటోళ్ళు.
విన్నారమ్మా? ఇప్పుడు ఏమైంది? ఈ సభలోనికి నేను ఎంటర్ అయిన తర్వాత పరిశుద్ధాత్మను గురించి, పరిశుద్ధాత్మ కార్యాలను గురించి చెప్పినప్పుడు వీళ్ళారా మన బోధ కాదు, దైవజనుని బోధ, దేవదాసయ్య గారి బోధ కాస్త వివరంగా చెప్పేసరికి ఇప్పుడు ఏమయ్యారంటే మనం వాళ్ళకి పెంతుకొస్తోడికి చుట్టాలు అయిపోయాం. విన్నారండి? పెంతుకొస్తోడికి మనం చుట్టాలు అయిపోయాం. దేవుని పిల్లరా వాళ్ళు ఏం చేశారంటే 4 సార్లు నుంచి పిలుస్తున్నాం, ఇలాంటి వాక్యం విసిరి మనకి ఎప్పుడు చెప్పలేదని ఆ సంవత్సరంతో ఆయన కట్ చేసేసాడు. నెక్స్ట్ ఇయర్ అడిగాడంటే ఏం బ్రదర్ నన్ను పిలవలేదని. అయ్యా మా సంఘం అంతా డిసైడ్ అయ్యారు సారోనయ్య గారు పిలవాలని చెప్పి అంచేత ఆయనతోటి సభ జరిగించుకుంటున్నాం. దేవుని పిల్లరా మనిషిలో కాదు ఇక్కడ ప్రత్యేకత, ఎందులో? బోధలో ప్రత్యేకత. గమనించాలి, బోధలో ప్రత్యేకత. బోధలో ప్రత్యేకత కారణం ఏమిటంటే మిషన్లో ప్రత్యేకత. మిషన్ అందుకున్న దేవదాసయ్య గారు ప్రత్యేకించబడిన ఆయన. దేవుడు మన దేవదాసయ్య గారికి బైబిల్ మిషన్ అందించబడిన రాజమండ్రి పట్టణం కూడా ప్రత్యేకించబడిన పట్టణం. అందుచేత ప్రభునందు ప్రియులారా, అంచేత లోకములో ఎన్నో మిషన్లు ఉంటే ఆ మిషన్లన్నిటిలో ప్రత్యేకింపబడిన మిషన్ ఏది? చూడండి, ఓ ఊరు ఉంది, ఓ సంఘం ఉంది. ఇక్కడి నుంచి దగ్గర ఇంచుమించు శ్యామల సెంటర్ అంత దూరం వెళ్ళాలి. ఒక ఊర్లో ఓ మామగారు చర్చ్కి, చూడండి ఆ ప్రక్క వీధిలోనే ఓ పేరు కలిగిన పాస్టర్ గారు ఓ సంఘం పెట్టాడంట, ఓ చర్చ్ కట్టాడట. శ్యామల టాకీస్ అంతా సెంటర్ అంత దూరంలో కట్టి ఈ మామగారు అన్నాడంట, అమ్మా ఇదిగో ఇక్కడే, నీ వీధేమో అవతల, నా వీధేమో యువతల, ఎక్కడెక్కడి నుంచో వస్తారు నా చర్చికి జనం. అంచేత నీవు అంత దూరం ఆ ఒలీవల మందిరానికి వెళ్ళడం ఎందుకు? ఇక్కడే కదా, రా ఇదిగో చర్చికి వచ్చి అని చెప్పాడంట. సరే బాబు అన్నదంట. ఆ మామగారు వస్తుంది, చాలా బలమైన విశ్వాసి, చక్కని ప్రార్థన పరురాలు. చెప్తున్నాడు ఈ పాస్టర్ గారు, ఆదివారం వస్తుందని చూశాడు, రాలేదు. ఆడ చర్చికి వెళ్ళిపోయాడు. సోమవారం నాడు వెళ్ళి, అమ్మా మీరు వస్తారని చూశాను అని చెప్పేసి అంటే ఆ మామగారు నవ్వి ఊరుకుందంట. ఏమండి ఇలా కాలం గడిచిపోతుంది. జనవరి నుంచి మార్చి వచ్చింది, ఏప్రిల్ వచ్చినాయి, ఎండలు పెరిగిపోయింది. అమ్మాయి ఎంత ఎండలో అంత దూరం ఏం వెళ్తావమ్మా? పక్కనే కదా, అక్కడ ప్రభు గురించే చెప్తారు, ఇక్కడ ప్రభు గురించే చెప్తారు. చూడండి, అక్కడ ప్రభు గురించే చెప్తారు, ఇక్కడ ప్రభు గురించే. అక్కడ బైబిలే, ఇక్కడ బైబిలే. ఇక్కడ యేసయ్య గురించే, అక్కడ యేసయ్య గురించే. ఎందుకమ్మా అంత దూరం? నేను 4 నెలలను బట్టి అడుగుతున్నాను, ఒక్క ఆదివారం అన్నమ్మా చర్చికి వచ్చావా అని అడిగిందంట. అడిగాడట ఆయన. అప్పుడు ఆ మామగారు ఏమన్నదో తెలుసమ్మా? బాబు, వయసులో నువ్వు చిన్నోడు, నేను పెద్దదాన్ని. సేవలో నువ్వు చిన్నోడు, భక్తిలో నేను నీకంటే అనుభవం ఉన్నదాన్ని. నీకో మాట చెప్పనా? మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అని అడిగిందంట. అప్పుడు ఆయన అన్నాడంట, సెంటెన్స్లో చదువుతున్నారు అన్నాడంట. అప్పుడు ఆవిడ అన్నంట, టీనగర్లో సెంట్ పాల్ పబ్లిక్ స్కూల్ ఉంది, అందులో చదివించవచ్చు కదా. ఈ చుట్టుపక్కల బోల్డ్ స్కూల్స్ ఉన్నాయి, ఇందులో పెట్టవచ్చు కదంటే ఆయన అన్నాడంట, అమ్మా ఆ చదువు వేరు, ఈ చదువు వేరమ్మా. అయినా దీనికి దానికి సంబంధం ఏంటి? నేను గుడికి రమ్మంటే ఈ అడుగుతున్నావు, దీనికి దానికి సంబంధం ఏంటి అంటే అప్పుడు ఆ మామగారు అన్నారంట, బాబు ఏ గూటి పక్షులు ఏమన్నారో మీకు తెలుసు, చెప్పండి. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుకుంటాయి. నాయన నీ గుడికి వచ్చినా నీ బోధన్నా బైబిల్ మిషన్ బోధకి నీ బోధ సాగిగా. నేను మైక్లో వింటున్నాను కదా, పక్క వీధే కదా మీది, మైక్ పెడుతున్నావు కదా, వింటున్నాను కదా. నీ అనుభవాలు వేరు, మా అనుభవాలు వేరు. మా గూటికి అలవాటు పడిన వాళ్ళు మీ గూటికి రాలే. అంచేది ఎక్కడున్నా ఎంత ఎండైనా వరదైనా వెతుక్కుని మా గూటికే వెళతాం. కారణం ఏంటి? ఇతరులకు లేని ప్రత్యేకత ఎవరికి ఉన్నాయి? నామకార్థ స్థితిలో ఉన్న వాళ్ళకి అన్నులకు
వాటిలాగే కనపడతాయి. విన్నారమ్మా? నామకార్థంగా ఉండే వాళ్ళందరికీ ఓ చోట ఓ సాగుకోవడం జరుగుతుంది, ఓ సాగుకోవడం జరుగుతుంది. మన పెద్దల్లో ఒక పెద్ద ఆయన్ని, ఓ సంఘంలో ఒక పెద్ద ఆయన, ఓ లోదన సంఘంలో ఓ పెద్ద ఒక ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ వాడుతూ ఉన్న చదువును బట్టి మాట్లాడుతూ కొన్నాళ్ళకే మా గుళ్ళన్నీ ఖాళీ అయిపోతాయి. ఎందుకంటే ఏదో వెళతాం వస్తాం, కానీ మీకున్నంత డిసిప్లిన్, మీకున్నంత డివోషను, మీకున్న వాక్యానుభవం అంచేత ఆ వాక్యానుభవం మాకుండదు. అందుచేత ఏంటంటే కొన్నాళ్ళలో మా గుళ్ళన్నీ ఖాళీ అయిపోయి మీ గుడికి వచ్చారు. కారణం ఏంటంటే మనం అలా ఎవరైనా రమ్మట్లేదు. మారమోడు బోళ్ళ మంది ఉన్నారు రాజమండ్రిలో, వాళ్ళందరినీ దేవుడు లాగిపోతాడు. ప్రియులను మరి చూడండి, ఎందులో ఉంది ప్రత్యేకత అమ్మ? ఎందులో ఉన్నది? బైబిల్ మిషను ప్రత్యేకింపబడిన మిషను. బైబిల్ మిషన్ అందుకున్న దేవదాసయ్య గారు ఇతర భక్తులందరిలో నుండి ప్రత్యేకించబడిన భక్తుడై. అంచేత ప్రియులారా, మరి మనం గమనించినట్లయితే అందుకనే వాక్యం ఏమంటుందంటే ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనము. ప్రభువునందు ప్రియులారా, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు? 10:11 ఆయన అక్కడ ఓ మాట మాట్లాడుతూ ఉన్నాడు చివరిలో. ఏమని? మిమ్మును మీరు ప్రత్యేకపరుచుకొని ఉండుడి. ఏం చేయాలట బాబు? రేపొద్దున్న మనందరం ఆరోహణమై వెళ్ళాలంటే, ఆరోహణం గావించబడాలి అంటే ఏమన్నాడు ఆయన? మిమ్మును మీరు, ఎవరినో కాదు, ఊరోళ్ళందరినీ కాదు, చుట్టుపట్టాలందరినీ కాదు, తీసుకురా, లక్ష్యంలో తీసుకురా. ఎత్తబడాలంటే యేసు ప్రభు ఎలా ప్రత్యేకించబడ్డాడో అలాగే మిమ్మును మీరు ఏం చేయమన్నాడు? ప్రత్యేక పరచుకొనుడి. మరణాత మరణాత మరణాత. దేవుని పిల్లలందరూ గమనించండి, మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొనుడి. యేసు ప్రభు ప్రత్యేకించబడ్డాడు. దేవుని పిల్లలరా, శిష్యులను ప్రత్యేకపరిచాడు. ఇశ్రాయేలీయులు ప్రత్యేకించబడ్డారు. అందుకే వాళ్ళు వాగ్దాన దేశంలో దేవుని పిల్లరా చక్కని పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశంలో వారు పెట్టారు. అలాగే యేసు ప్రభు ప్రత్యేకించబడ్డాడు. ఆయన మరణం లేకుండా పరలోకానికి ఎగిరిపోయాడు. అలాగే మనం కూడా ప్రత్యేకపరచబడాలంటే ఎలా? మీరు అనుకోవచ్చు, ఏమని? నేను రోజు బైబిల్ చదువుకుంటున్నాను, నాకులాగా ఎవరు చదువుతున్నారు చెప్పండి అనుకోవచ్చు మీరు. నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నాను, నాకులాగా ఎవరు చేస్తున్నారు చెప్పండి సంఘంలో అని మీరు అనుకోవచ్చు. నేను రోజు సర్ది చేస్తున్నాను, కనిపెడుతున్నాను, మంచి మంచి దర్శనాలు అవుతున్నాయి, ఎవరు చేస్తున్నారు చెప్పండి అని మిమ్మల్ని మీరు సమర్థించుకోవచ్చు. వినాలి. రోజు పిల్లలందరితో కలిసి, నా భర్త బిడ్డలతో కలుసుకుని కుటుంబ ఆరాధన చేసుకుంటున్నాం, కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ రోజుల్లో కుటుంబ ప్రార్థనలే కలువైపోయింది. అలాంటిది నా కుటుంబంలో నేను ఎలా ఉన్నాను? ఎవరున్నారు చెప్పండి? ఉంటే ఉండి కానీ ఇంకొకరితో పోల్చుకోవద్దు. దేవుని పిల్లరా, మీరు ఉంటే ఉన్నాడు కానీ ఇంకొకరితో పోల్చుకోవద్దు. ఈ పోలికే ముప్పు. ఏది? ఎవరున్నారు నాకులా, ఎవరున్నారు నాకులా, ఎవరు చదువుతారు నాకులా, ఎవరు చేస్తారు అనుకోకూడదు. అది ఏం చేస్తున్నాడు? మనిషిని పడతారు కింద. అందుకని దేవుని పిల్లరా అనుకోవచ్చు. నిజమే. ఇప్పుడు పిల్లలు ఉన్నారమ్మా, ఇంజనీరింగ్ చదివే పిల్లలు ఉన్నారు, రేపు సోమవారం నుంచి ఎగ్జామినేషన్లు రాయాలి. డిగ్రీ చదివిన పిల్లలు ఉన్నారు, రాయాలా. మెడిసిన్ చేసిన పిల్లలు ఉన్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు. వీళ్ళందరూ ఎగ్జామ్స్ అయిపోయాక వీళ్ళందరినీ ప్రోగు చేసి రేపు పొద్దున్న సివిల్స్ ఉన్నాయి, అది రాస్తే కలెక్టర్ అవుతావు, లేకపోతే చీఫ్ సెక్రటరీ అవుతావు, ఎస్పీ అవుతావు అని చెప్పి బాగా డిగ్రీ చదివిన ఈ పిల్లలు తీసుకుపోయి, మెడిసిన్ చదివిన పిల్లలు తీసుకుపోయి, ఇంజనీరింగ్ చదివిన టాప్ ర్యాంకర్స్ తీసుకుపోయి సివిల్స్ రాయమన్నాడు. రాయగలరా? మీరు మాట్లాడాలి. రాయగలరా?
రాయలేదా? ఏం చదవలేదేడా? చదివారు. మరి ఫీజులు కట్టలేదా? అమ్మ చెప్పండి, ఫీజులు కట్టలేదా? కట్టారు, డబ్బులు పెట్టారు. వాళ్ళ అమ్మగారు 5 గంటల తీసి క్యారేజీలో పెట్టారు. బోర్డు పుస్తకాలు కొన్నారు. రోజుకు 10 గంటలు చదివారు. అలా చదవబట్టే ఇంజనీరింగ్లో టాపు, మెడిసిన్లో టాపు, యూనివర్సిటీలో టాప్ వచ్చారు. వీళ్ళు తీసుకెళ్ళి మరి సివిల్స్ రాయమంటే ఎందుకు రాయలేరు? పోనీలే, అక్కడ వద్దు. నిన్న డిఎస్సి రాశారు కదా, చాలా మంది రాశారు కదా. ఒక పోస్ట్కి ఒక ఆమె చెప్తుంది, ఏదో జిల్లా ఒక పోస్ట్కి 800 మంది ఉన్నారంట. అంటే 799 మంది కానీ ఒక్క పోస్ట్కి. అమ్మగారితో చెప్తుంది, అమ్మగారండి ఒక్క పోస్ట్కి 800 మంది ఉన్నామండి మా జిల్లాలో. మిగిలిన చూడండి ఎంతమంది? 799 మందికి ఇంకా ఏ ఉద్యోగాలు. ఆ ఒక్క పోస్ట్ కోసం ఏంటి సాగుతుందంటే చెప్తుంది. గతంలో వచ్చిన డిఎస్సికి నాకు అప్పుడు డిగ్రీ రాగానే వెళ్ళానండి. ఈసారి చాలా ప్రయాసపడ్డాను, కష్టపడ్డానండి. అదేదో ఊరమ్మ లంకలో ఉంటుంది, కృష్ణా జిల్లాలో. అదే మచిలీపట్నం దాకా ఏదో ఊరు. చాలా మంది మీకు మీ కోడలు గారు కూడా ఆవుగడ్డ. అక్కడ వెళ్ళిపోయారంట. 3 నెలలు 4 నెలలు వేల మంది కుటుంబానికి దూరంగా. ఒక ఆమె అయితే చంటి పిల్లలు వేసుకుని వెళ్ళిపోయిందంట. భర్త వాళ్ళెట్టుకోమంట, భార్య చదువుకోమంట. ఇంత ప్రయాసపడ్డారు. ప్రెషర్ సీట్ ఏమి తీసుకెళ్ళామా మీరు సివిల్స్ రాయండమ్మా అంటే రాయగలరా? కష్టపడ్డారు కదమ్మా, చాలా కష్టపడ్డారు కదమ్మా. వాళ్ళకి కావాల్సినవి అన్ని తల్లిదండ్రులు డబ్బులు కాడించి, బట్టలు కాడించి, ఊరికి వండి పెట్టి అమ్మ అన్ని సమకూర్చారు. ఎందుకు రాయలేదు సివిల్స్? చదువుకోలేదా? మీరు మాట్లాడితే ఎవరు మీరు చెప్పండి, టైం అయిపోయింది. రాయగలరా? ఎందుకు రాయలేరు? ఆ చదువు లేరు. మాట్లాడాలి, నువ్వు గట్టి చెప్పాలి బాబు. ఆ చదువు లేరు, ఈ చదువు వేరు. అలాగే ఆరోహణం అవడానికి రాకడలో ఎత్తబడే బోధ వేరు, రక్షింపబడే బోధ వేరు. రక్షణానుభవం వేరు. మీరు చెప్పేది మీమాట. రక్షణానుభవం వేరు, రాకడ అనుభవం వేరు. చెప్తాను. ఒక ఆవిడ చనిపోయింది. భూమి మీద పేరున్న ఆవిడ, మంచి ప్రార్థన పరురాలు, భక్తి పరురాలు. చనిపోయిన తర్వాత ప్రభు అంట తీసుకెళ్ళి ఇదిగో ఎక్కడే నీ సీటు కూర్చో అని కూర్చోబెట్టాడు. కూర్చొని పెడితే ఆవిడ అలా కళ్ళెత్తి చూస్తే పైనట ఎంతో మహిమతో ప్రకాశవంతమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయంట. అప్పుడు ఆ అన్నదంట, ప్రభువా నేను ఆ అంతస్తు కోసం ప్రయాసపడ్డాను. రోజు 2 గంటలు ప్రార్థన ఆ అంతస్తు కోసం చేశాను. నేను ఎన్నో దాన ధర్మాలు చేశాను, ఆ అంతస్తు అందుకోవాలని చేశాను. తర్వాత నేను ఎంతమందికో సహాయం చేశాను. ఇక్కడ కూర్చోవాలని కాదు, అక్కడ కూర్చోవాలి, ఆ మహిమాంతస్తులో కూర్చోవాలని నేను ఎంతమందికో సహాయం చేశాను. రోగులకు సహాయం చేశాను, పేదవారికి సహాయం చేశాను, అవస్థలలో ఉన్న వారికి సహాయం చేశాను. నా కష్టార్జితంలో చాలా భాగం సహాయం చేశాను. దైవ సేవకులు వస్తే వారికి ఎంతో చక్కని ఉపచారం చేశాను. ఎందుకు అంటే ఇక్కడ కూర్చుంటారు కాదు, ఎక్కడ ఆ మహిమగల అంతస్తులో కూర్చుంటాకి. నేను అంత ప్రయాసపడితే నన్ను ఇక్కడ కూర్చోబెడతావా? ప్లీజ్ ప్రభు, ఒక్కసారి అక్కడికి తీసుకెళ్ళవా, నన్ను అక్కడ కూర్చోబెట్టవా అన్నదంట. సరే అమ్మా, నీ ముచ్చట ఎందుకు కాదనాలి, నీ ముచ్చట ఎందుకు కాదనాలి, రా అని చెప్పి ఆయన తీసుకుని వెళ్ళి అక్కడ ఆ అంతస్తులో కూర్చోబెట్టాడంట. పద్మని వచ్చేసి ఆ మోహం కూర్చున్నాడు. ప్రభు అన్నారంటే, ఏమా ఏంటి ఏమైంది అన్నారంట. ప్రభు నాకు ఇది చాలు అన్నాడు. ఏది నువ్వు ఎక్కడైతే నన్ను కూర్చోబెట్టావో ఈ అంతస్తు నాకు చాలు. అక్కడ కూర్చుంటాను కదా, ఆశపడ్డాను కదా, కూర్చో నాయన. ఒక విషయం చెప్పిన ప్రభు అంటారు, నాకు ఏంటమ్మా అంటే ఆ అంతస్తులో అక్కడ నేను ఏమడలేను. చూసారా ఏమంటానమ్మా?
అందుకనే సన్నిధి చేసే వారితో, సన్నిధి గల వారితో సన్నిధి లేని వారు మీరు మాట్లాడాలి, ఏమడలేరు. చూసారా, సన్నిధానుభవం వేరే. చూడండి, మన మంగళవారం పాస్టర్స్ ఫెలోషిప్ జరిగింది. ఈ పాస్టర్స్ ఫెలోషిప్కి అమ్మ రంగరాజు పాస్టర్ గారిని తీసుకొచ్చారు బెంగళూరు నుంచి. ఇక్కడ ఎక్కడో మీటింగ్లు పెట్టుకున్నాడు రాజమండ్రిలో. పగటిపూట మనకు వాక్యం చెప్తాడని రాజమండ్రిలో ఉన్న పాస్టర్స్ ఫెలోషిప్ లీడర్లందరూ ఆయన రిక్వెస్ట్ చేస్తే ఒక 45 నిమిషాలు మెసేజ్ చెప్తానన్నాడు. ఆ మెసేజ్కు ముందు నాకేం చేశారంటే, మరి ఈ మధ్యకాలంలో నేను వెళ్ళలేదు, మరి మొన్న వెళితే ప్రతి నెల 2వ మంగళవారం జరుగుతుంది, వచ్చే నెలలో మన గుడిలో జరుగుతుంది. 10 నిమిషాలు నాకు మరి బ్రీఫ్ మెసేజ్ చెప్పమన్నా. బ్రీఫ్ మెసేజ్ చెప్పమంటే దేవుని పిల్లలరా నేను చెప్పడం మొదలెట్టాను. నేను చెప్తూ సేవ, సన్నిధి గలవాడు సేవ ఎలా చేస్తాడు, సన్నిధి అనుభవం లేనుడు ఎలా చేస్తాడు అని ఈ 2 విషయాలు 10 నిమిషాల్లో క్లుప్తంగా చెప్పాలి. నాటుకోవాలి. మళ్ళా మొక్కలు ఊడ్చినప్పుడు నాటుకుంటేనే ఫలిస్తాయి. ఏదో ఏ సమయంలో నీళ్ళు ఉన్నాయి కదా అలవాడితే చచ్చిపోతాయి. అలాగే వాక్యం కూడా ఏమవ్వాలి, నాటుకోవాలి. దేవుని పిల్లలారా, ఈ అందులో 4 మాటలు పట్టుకున్నాడు. ఆయన 4 మాటలు పట్టుకున్నాడు. ఆయన ప్రసంగం చెప్పినంతసేపు ఆ 4 మాటలు ఉదహరించేవాడు. కారణం ఏమిటంటే జనమందరూ రోజు టీవీలో కనబడేసరికి ఏమనుకుంటారంటే ఈయన్ని మించినంత గొప్ప దైవజనుడు లేడు అనుకుంటారు. కానీ చూడండి అమ్మా, దైవ సన్నిధి పరుడు ఎప్పుడు కూడా దైవ సన్నిధిలో గడపడానికి ఇష్టపడతాడు. దేవుని చిత్తం తెలుసుకోవాలంటే మీతో ఉంటే కొద్దిసేపు నేను మాట్లాడతాను, కొద్దిసేపు మీరు మాట్లాడతారు, కొద్దిసేపు నేను పాటలు పాడతాను, కొద్దిసేపు మీరు ప్రార్థన చేస్తారు, నేను ప్రార్థన చేస్తాను. ఏమ్మా, కానీ మరి నేను దేవుని చిత్తం తెలుసుకోవాలంటే మీ అందరితో ఉండే కులంలో ఏం చేయాలి? ఏకాంతంగా కాలం గడపాలి. దేవుని పిల్లరా, ఆయన అందుకోలేకపోతున్నాడు. అంత అయిన తర్వాత ఏం చేశారంటే ఇప్పుడు ఆయనకి సన్మానం చేయాలి. సన్మానం చేయడానికి వచ్చేసరికి ఏం చేశారంటే నన్ను, ప్రతాప్ సింహ గారిని నిలబెట్టి మీ ఇద్దరు ఒకరు సాల్వా కప్పండి, ఒకరు దండేయండి అని మాకు అప్పగిచ్చారు. అబ్బాయి అడిగారు, బ్రదరు మీరు ఏ మిషనరీ అన్నాడు. నాకు మిషనరీ కాదండి, నేను బైబిల్ మిషన్లో జస్ట్ ఒక సేవకుడిని అంతే. మీరు బైబిల్ మిషనా? అవునండి, బెంగళూరులో మావి కూడా ఉన్నాయి కార్యక్రమాలు, ఫలానా చోట అని చెప్పాను. చూశాను, వెబ్సైట్లో చూశానని చెప్పుకొచ్చాను. ప్రియులరా, అందుకనే నేను అనుకుంటానే ఉన్నాను, మీ మెసేజ్ వింటున్నప్పుడే నాకు అనిపించింది అని ఆయన కొన్ని ప్రశంసలు చెప్తున్నాడు. దేని బట్టి? అమ్మ నా డ్రెస్సులు చూసి కాదు, అమ్మ నా రూపాన్ని చూసి కాదు, నా ఎత్తు చూసి కాదు, నా కోరిక చూసి కాదు. దేని చూసి? బోధ. చూసారా? అంచేత ఇతరుల దగ్గర ఉన్నది బోధే, బైబిల్ మిషన్ దగ్గర ఉన్నది బోధే. ఏం బోధ చెప్పండి? బైబిల్ మిషన్ దగ్గర ఉన్న బోధ ఏది? ఇతరుల దగ్గర ఉన్న బోధ ఏది? ఇతరుల దగ్గర బోధ ఉంది. బైబిల్ మిషన్ లో ఉన్న బోధ ఏంటో తెలుసా? జీవబోధలు చేయు గొప్ప జీవగలు వాక్యమందని. ఏం బోధ అంట? ఏం బోధ? జీవబోధ అంటే జీవం అవుతుంది. జీవం రావాలంటే ఏం చేయాలి? మీరు చారేసుకుని తిన్నదానికి దమ్ పీస్ బిర్యానీ తిన్నదానికి తేడా ఉంటుంది. మాకు ఇలాంటి సలసలంగా ఉన్నప్పుడు ఏం కావాలా? ఇలా సలసలంగా ఉన్నప్పుడు ఏం తింటారు? ఏం తినాలనిపిస్తుంది? చూడండి, రాత్రి కాజులు వెళ్ళాం, భయంకరమైన వర్షం, కుర్చీలు కొట్టుకుపోతున్నాయి, బరకాలు కొట్టుకుపోతున్నాయి, జనాలు చెప్పులు కొట్టుకుపోతున్నాయి, అన్నీ కొట్టుకుపోతున్నాయి. పాపం చాలా బాధేసింది. లాస్ట్ డే నేనే తారీఖు ఇచ్చాను. మరి యానం పక్కన కాజులూరు అంటే మండల కేంద్రం, హై స్కూల్ గ్రౌండ్లో చాలా జనం వచ్చారు, పాట పాడేసుకున్నారు. నేను ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు చెప్తున్నాను, బాబు వానంరా వదిలేయడం నాయన, నన్ను వేళ రాలేదన్నా. లేదా ఇక్కడ మాకు వాన లేదన్నా. రాత్రి 8 అయ్యేదాకా ఒక్క చిరుగు లేదండి. నేను జస్ట్ దోరపూడి వెళ్ళాను, అక్కడ మొదలైంది. తాకాశంలో లేదు.
మండపేట వెళ్ళాను, అక్కడ మొదలైంది. రామసుబ్రపురం వెళ్ళాం, అక్కడ మొదలైంది. ద్రాక్షారం వెళ్ళాం, అక్కడ మొదలైంది. కుయ్యేరు వెళ్ళాం, అక్కడ మొదలైంది. ఫోన్ చేశాను, అప్పుడు అన్నాడు మాస్టర్ గారు, కుయ్యేరు వెళ్ళాక ఫోన్ చేస్తే అయ్యారు సినిమాలు ఆడుతున్నాయండి అన్నాడు. సినిమాలు ఆడుతున్నాయా బాబు? సరే మరి ఏం చేద్దాం, నేను మాత్రం వచ్చేస్తాను. సినికలు కాదు, ప్రవాహాలు వచ్చి కొట్టుకుపోయినా సరే నేను ఆమె వచ్చేస్తాను, మీరేం కంగారు పడకుండా. జస్ట్ మేము ఇంకా కుయ్యేరు ఊరు కూడా దాటలేదు. అయ్యగారు కొమ్మరుసులో కూడా వేస్తున్నాను బాబు, బేగ అయిపోయామండి. జనాలు అందరూ అక్కడ ఉన్నారు. బాబు వెళ్ళేసరికి తడిసి మొత్తం అయిపోయి ఆ స్కూలు మరి వరండాల మీద చాలా జనం ఉన్నారు, ఒక 1000 మంది వరకు ఉన్నారు. ఇంకా కొంతమంది వెళ్ళిపోయారంట తడిసిపోయి, ఇక జరగదు మీటింగ్ అని. అయ్యగారు వస్తా మీటింగ్ బాగుంది వెనక్కి పోతారు. నేను వెళ్ళేసరికి కారులో చెత్తదేమో నీళ్ళన్నంత వాటర్ ఉంది అక్కడ ఉండిండ. ఏం నిరాశ పడుతుందని చెప్పి అమ్మ అంతా మరి ఉడుకుడు టైంలో ఒక అరగంట సమయం గట్టిగా మాట్లాడేవాళ్ళు ఎవరన్నారు మీలో? మైకులు తెలిసిపోయింది, పని చేస్తలేదు, అలా బాగు చేయాలి. మరి అలాగా వెళ్ళి కూర్చుని వచ్చేది అలాగా గట్టిగా మాట్లాడేవాళ్ళు ఎవరున్నారు? 4-5 పురుషులు అరవమన్నాం అది సార్. అందులో వ్యక్తిని గట్టిగా మాట్లాడాలని సెలెక్ట్ చేసుకుని, బాబు నేను గట్టిగా మాట్లాడాను, నేను అన్న మాట గట్టిగా నేనేం బాధ అయితే చెప్తాను, ఆ బాధ ఏం చేయాలా గట్టిగా చెప్పాలి. అలాగే నేను గట్టిగా చెప్తాను అన్నట్టు. చూడండి, చెప్పినోడు బాగున్నాను, అసలు నా వెనకాల చెప్పినోడు దొరికిపోయి. చూడండి, ఒక అరగంట సేపు చెప్పాను. ఒక అరగంట అంటే 1 గంట ప్రసంగం అనమాట. నేను చెప్పింది మళ్ళీ చెప్పాలంటే ఎంత పడుతుంది టైం రావు కదా. గంట వాక్యం చెప్పాక ప్రజలందరూ చాలా ఆనందించారు. వర్షం ఊరుమని గుర్తుంది, వాన ఎవరు పట్టించుకోలేదు, వాక్యంలో ఏమైపోయాం. ఆ తర్వాత ముగించి, అమ్మ మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నాను. మీరు చాలాసార్లు అడిగారు స్వస్థ ప్రార్థన చేయమని, నాకు కుదరలేదు, ఇప్పుడు చేస్తాను. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ వచ్చి నేను స్వస్థ ప్రార్థన చేస్తాను. అవతల బిల్డింగ్లో కూడా అవతల ఉన్నాడు, యువతల ఉన్నాడు, పక్క బిల్డింగ్ వాళ్ళు పక్కన ఉన్నాడు, నేను వచ్చి చేస్తానని వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళందరికీ పట్టలేనంత ఆనందం వచ్చింది. ఎందుకంటే అయ్యారు వర్షం వచ్చి ఎంత మేలు చేసింది తెలుసా? మీ చేత ప్రార్థన చేయించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. 3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం, మీరు టైం అయిపోయిందని వెళ్ళిపోతున్నారు. ఈవేళ వర్షం రావడం మా మీరికే ఏం కుదిరిందంట? స్వస్థత ప్రార్థన చేయించుకోవడానికి అవకాశం కుదిరింది. మరణాదా అంచేత దేవుని పిల్లలారా, ప్రభువునందు ప్రియులారా, సన్నిధిలో ప్రత్యేకత ఉన్నది. బైబిల్ విషయంలో ప్రత్యేకత ఏంటంటే దైవ సన్నిధి. అంచేత దేవుని పిల్లరా, ఇది దైవ సన్నిధి ఏం చేస్తుందంటే ఆరోహణ అంతస్తును. ఏం పాడాలో పాడాను కదా, ఎలా పాడాలో ఏం పాడాలో మీకు అర్థమైంది కదా, పాడేయండి అందరూ కలిసి. ఆరోహణ అంతస్తును అందించు నీ సన్నిధి. ఆరోహణ ఆరోహణ బలమిచ్చును నీ పాద సన్నిధి. ఆరోహణ అంతస్తును అంతరించు నీ సన్నిధి. ఆరోహణ అంతస్తును అంతరించు నీ సన్నిధి. నీ సన్నిధి కోరు సన్నిధి కోరుకున్నవాడే ధన్యులైతే చేసేవాళ్ళు ఇంకా గొప్ప ధన్యులు అవుతాం. అంచేత సన్నిధి చేయడం వల్ల అవరోహణ అంతస్తు దూరం అవుతుంది, ఆరోహణ అంతస్తుకు బలం మనలో తయారవుతుంది. దేని వల్ల తయారవుతుంది? కడుపులో పిల్లోడు ఉంటాడు, ఏనండి అమ్మ, కడుపులో పిల్లోడు ఉంటాడు గర్భిణికి. చూడండి, తల్లివాడ పిల్లోడోట, పిల్లోడోట తల్లివాడ, 2 ఓటలు తింటదా? మీరు ఎవ్వరూ మాట్లాడటం లేదండి, మీరు ఎవ్వరూ మాట్లాడటం లేదు. ఎలా తింటది? ఇది పిల్లోడోట, ముందు పిల్లోడోట పెట్టేది. మా డ్రైవర్ ఉన్నాడు అనుకో, వాడికి ఇష్టమైన భోజనం దొరికిందనుకో, ఆడు అంటాడు, అయ్యా నా వాట అయిపోయింది, మా కారు వాట అయిందని అడుగుతుంది. విన్నారా? ముందు కారు వాటర్ పెట్టాలంట, వీడికి కూడా వాటర్ పెట్టాలంట. వాడికి ఇష్టమైతేనే సుమా, కష్టం కూడా ఏం మాట్లాడు.
సైలెంట్గా వెళ్ళిపోతాడు. అలాగా ఆరోహణాంతస్తుకి ఎలా గర్భంలో పెట్టున్నాడంటే పెట్టుకోవాట, తల్లికోవాట పెడతారా? చెప్పండి, పెట్టము. అదేవిధంగా ప్రియులరా, మనం దైవ సన్నిధి చేస్తూ ఉంటే దైవ సన్నిధి వల్ల అవరోహణం అంటే ప్రాణంతో పాతాళానికి దిగిపోవడం, ఇదేమో ఉడిగిపోతుంది, అది తొలగిపోతుంది. ఆరోహణంలో ఎగరడానికి మనం బలం సంపాదించుకుంటాం. దైవ సన్నిధి వల్లే ఇది సాధ్యమవుతుంది. దైవ సన్నిధి చేసి దైవారోహణ కాగలిగే, ప్రభు రాకడలో ఆరోహణం కాగలిగే ధన్యత ఈ ఆరోహణ దినాన ప్రభు మనందరికీ దయచేయును గాక. షారో